మేడారం శిల్పాలపై తల్లుల చరిత్ర 930 ఏండ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పారూపం. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, విద్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారుల కసరత్తు. అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానే పెంచే ప్రయత్నం. ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు. ఎంజీఎన్ఆర్ ఈజీఏ స్థానంలో కేంద్రం కొత్త చట్టం. వీబీజీ రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభ బిల్లు. దాని ఆమోదానికి బీజేపీ సభ్యులకు వీప్ జారీ. ఇది పాస్ అయితే ఏడాదిలో 120 రోజులు ఉపాధి పనులు చేసిన వారంలో కూలీ. పని కల్పించకుంటే భృతి. కేంద్రం నిర్ధారించిన రూల్స్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు అదనంగా ఖర్చు చేసిన నిధులు రాష్ట్రం భరించాల్సిందే. గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు ఫైర్. హిమాలయాల్లో డేంజరస్గా అమెరికా న్యూక్లియర్ డివైజ్ 60 ఏండ్లుగా అక్కడే. ఇప్పటికీ దాని ఆచూకీ మిస్టరీనే. సీసీ కెమెరాల నిఘాతో ఇంటర్ ప్రాక్టికల్స్. ఫిబ్రవరి 2 నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం. 1908 సెంటర్లు, 3.5 లక్షల మంది విద్యార్థులు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో వెబ్ కాస్టింగ్ నిఘా. సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్కి లింక్. ప్రాక్టికల్స్కు సర్వం సిద్ధం చేసిన ఇంటర్ బోర్డు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ను చంపే కుట్ర. పేదల పొట్టకొట్టడమే కేంద్రం ఉద్దేశం. మంత్రి సీతక్క. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటాపోటీ. లక్కీ పోస్ట్ సెంటిమెంటే కారణం. ఓసీ కోటాలో రోహిన్ రెడ్డి, చామల వంశీచంద్ రెడ్డి, పద్మావతి పేర్ల పరిశీలన. బీసీ కోటాలో సరిత, విజయశాంతి. ఎస్టీ కోటాలో బలరాం నాయక్. మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేర్లు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతా కవిత. సామాజిక తెలంగాణే నా ధ్యేయం. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అని విమర్శ. ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు. సర్పంచ్లను వేధిస్తే ఊరుకోం. ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. కేటీఆర్. కొత్తగా గెలిచిన సర్పంచ్లకు సన్మానం. పల్లెల్లో హస్తం జైత్రయాత్ర. సగానికి పైగా స్థానాలు క్విన్ స్వీప్. 2 విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీదే జోరు. మొత్తం 61.24 సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ కైవసం. మొదటి విడతలో 67%, రెండో విడతలో 55% సీట్లు. 10 జిల్లాల్లో డబుల్ సెంచరీ పైనే. రెండో స్థాయికి పరిమితమైన బీఆర్ఎస్. పుంజుకున్న బీజేపీ, ఇతరులు. అన్న గెలిచిండనే జోష్తో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు. 4గురికి గాయాలు, 2 సీరియస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఘటన. గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త. తమ ఓటమికి కారణం మీరేనని వాగ్వాదం. ఎన్నికల్లో ఖర్చయిన 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్. నిరాకరించడంతో దాడికి యత్నం. ఈ కట్టేసిన ఆయన భార్య సర్పంచ్గా పోటీ చేసింది. ఆమె ఓడిపోయింది. గెలిచిన ఆయన దగ్గరికి వెళ్ళి మాకు 2 లక్షలు ఖర్చయింది, ఇచ్చేసేయండి, మేము ఓడిపోవడానికి మీరే కారణం అని చెప్పి వాళ్ళతో గొడవ పడ్డాడు. కత్తి తీసుకొని వెళ్ళాడనమాట. గిట్లా చేస్తారు ఎవరైనా. ఓడిపోయినాక సైలెంట్ ఉండాలి కానీ కత్తి తీసుకొని వెళ్ళి
వాళ్ళని బెదిరించడం, గెలిచిన వాళ్ళని ఇలా వేయడం కరెక్ట్ కాదు. జోర్డాన్లో మోదీ ఘన స్వాగతం. ఈ పర్యటనలో భారత్ జోర్డాన్ రిలేషన్ మరింత బలోపేతం. నరేంద్ర మోదీ గారు జోర్డాన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు మోదీకి ఘన స్వాగతం పలికారు. 2 రోజులు అక్కడే ఉంటారు. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు వాళ్ళు.